మత్తయి సువార్త 17వ అధ్యాయము. ఓకే, మొన్నటి దినాన మనము ఫస్ట్ వచనాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాము. ఈరోజు రెండో వచనం ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు చదవండి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివయ్యెను. ఎదుగో మోషయ ఇలాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషకు ఒకటియు, ఏలియాకు ఒకటియు, 3 పర్ణశాలయు కట్టుదని. ఒకటి సరిపోద్ది. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషయు ఏలియయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. ఇది ఎప్పుడు జరిగింది అని అంటే, యేసుక్రీస్తు 3 శిశువులు ఎక్కడికి అది ఒక కొండ మీదకి వెళ్ళారు. ఆ కొండ మీద జరిగినటువంటి కార్యక్రమం ఏంటంటే రూపాంతరం. మనం మొన్నటి దినాన రూపాంతరం అంటే ఏంటి, అది యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు ఏ విధంగా రూపాంతరం, అది యేసుక్రీస్తు ఎందుకు రూపాంతరం ఎందుకు చెందాడు, మనం ఎందుకు చెందాలి, మనం రూపాంతరంలోనికి చెందిన తర్వాత ఎలా మనము మలచబడాలి, అసలు ఏ రూపంలోనికి మనము వెళ్ళిపోవాలి, మనకున్నటువంటి ప్రజెంట్ రూపము ఆయనకు నచ్చట్లేదు కనుక మనం ఏ రూపంలోనికి వెళ్ళాలి అంటే క్రీస్తు రూపంలోనికి మనం మలచబడాలి అనేది మనము ఫస్ట్ వచనంలో మొన్నటి దినాన చాలా క్లియర్గా మనం చెప్పుకున్నాము. అయితే ఈ యొక్క రూపాంతరము ఎప్పుడైతే జరుగుతుందో, రూపాంతరము జరిగిన వెంటనే 2వ వచనంలో జరిగినటువంటి ఇంకొక కార్యం, వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషయు ఏలియయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. దేవుని యొక్క మహిమను కనులారా ఎవరికి అంటే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శిశువులకి, 3 శిశువులకి, పేతురుకి, యోహానికి, ఇంకొకరు ఎవరు, పేతురు, యోహాను, చెప్పండి ఇంకొకరు ఎవరు, ఫస్ట్ వచనంలోనే ఉంటుంది. ఎవరైనా ఒకరు చెప్పాలి, ఫస్ట్ వచనంలోనే ఉంటుంది. మ్యూట్ తీయండి, అందరూ మ్యూట్లో ఉంటే అసలు బైబిల్ ఎవరు చదవరు, ఏదన్నా అడిగినా కూడా చెప్పరు. ఎందుకు మరి ప్రేయర్ కట్టండి కావడం ఎందుకు? యోహాను, ఇంకెవరు, యాకోబు. వీరు ముగ్గురికి అక్కడ ఏంటంటే దేవుడు తన యొక్క మహిమను వాళ్ళకి చూపిస్తున్నాడు. ఎలా అంటే బాహ్యంగా మనము మారవలసింది ఎలా అంటే అంతరంగంగా మనము దీన్ని, ఈ యొక్క వచనాన్ని మన జీవితానికి మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలి అని అంటే అంతరంగా కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తుని చూస్తే డైరెక్ట్ వాళ్ళకి కనిపిస్తున్నటువంటి ఆయన యొక్క బాహ్య రూపం అంతా కూడా ఏంటంటే చేంజ్ అయిపోయినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆయన యొక్క వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషయు ఏలియు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషకు ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు కట్టుదని యేసుతో చెప్పను. ఓన్లీ ఇక్కడ ఏలియా గారు, మోషే గారు ఎందుకు వచ్చి వాళ్ళతో అంటే అక్కడ ఏం డిస్కషన్ జరుగుతుందంటే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం గురించి అక్కడ డిస్కషన్ జరుగుతుంది. మోషే గారు ఎందుకు వచ్చారు, ఏలియా గారు ఎందుకు వచ్చారంటే వాళ్ళకి ఏంటంటే ఒక దర్శనం రూపంలో వాళ్ళకు జరుగుతున్నటువంటి కార్యక్రమం అక్కడ ఏంటంటే అక్కడ నిండుకొని ఉంటుంది. ఆ మహిమలో వీళ్ళ యొక్క రూపాలు వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఎలా అంటే అక్కడ వాళ్ళిద్దరు కూడా యేసుక్రీస్తుతో మాట్లాడినట్టుగా ఈ యొక్క శిశువులకు కనిపిస్తుంది. వాళ్ళిద్దరు ఎందుకు వచ్చారు అంటే, మొదటగా ధర్మశాస్త్రాన్ని ఎవరి ద్వారా దేవుడు స్టార్ట్ చేస్తాడు అంటే మోషే గారి ద్వారానే. మోషే గారికి మొదటగా పలకల రూపంలో ఆ ధర్మశాస్త్రాన్ని లిఖించి ఆ యొక్క 10 ఆజ్ఞలను ఇస్తాడు కనుక మోషే గారికి ద్వారా డిస్కషన్ జరుగుతుంది. ఏలియా గారు ఏంటంటే కొంచెం ఎక్కువగా దేవుని యొక్క పరిచర్యలో ప్రవక్త యొక్క అధికారాన్ని అంటే అగ్ని కలిగినటువంటి ఒక పౌరుషం కలిగినటువంటి వ్యక్తిగా అతడు పరిచర్య చేశాడు కనుక వాళ్ళిద్దరూ ఎక్కువగా మనకి ఇక్కడ అంటే వాళ్ళిద్దరే వచ్చినట్టుగా మనకు వాళ్ళిద్దరు ద్వారానే అక్కడ డిస్కషన్ జరుగుతుంది. అయితే ఈ యొక్క డిస్కషన్లు జరుగుతూ ఉంటే అక్కడ పేతురు గారికి, మిగతా వాళ్ళిద్దరు కూడా ఉన్నారు, కానీ పేతురు గారి యొక్క అనాలోచన, పేతురు గారిని మన స్టార్టింగ్ నుండి చూస్తున్న అతనికి తొందరపాటు ఎక్కువగా. అయితే అతడు ఏం చేస్తున్నాడంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వాతావరణాన్ని చూసేసి తనకు తానుగా నీకు ఒక గుడారం, ఇప్పుడు కొండల దగ్గర ఇప్పుడు మనం ఒక ప్రదేశం నుండి వేరే ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒక గుడారాలు వేసుకొని ఉండడం జరుగుతుంది. అలానే ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఉందో, ఈ కొండ మీద ఉందో, ఇక్కడే కొన్ని గుడారాలు మీకు వేస్తాను,
మీరు ఇక్కడ మనందరం కూడా ఇక్కడే ఉంటే మంచిది అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. కానీ అసలు అక్కడ ఉండడం కొరకు యేసుక్రీస్తు రాలేదు. లేకపోతే ఆ యొక్క దర్శనాన్ని బట్టి పేతురుగా తనను తాను మైమర్చిపోయి ఏంటంటే మాట్లాడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం కూడా అంతే, ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇంకా ఇదే నా జీవితం, ఇక్కడే మనకు ఎక్కువగా డబ్బు ఉంది, ఎక్కువగా మనకి సుఖము ఎక్కువగా ఉందనుకోండి, ఇంకా ఇదే నా లైఫ్, ఇక్కడ ఉండిపోతే బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా మనం ఇక్కడ ఉండడానికి రాలేదు. మనం పరదేశులము. మనం వెళ్ళాల్సినటువంటి ప్రదేశం వేరు, మనం చేయాల్సినటువంటి వర్క్ కూడా వేరు. అది మైమర్చిపోయి ఇతను మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు మనం కూడా ఆ విధంగా ఇదే స్థిరమైనటువంటి లోకము, ఇక్కడే మన జీవితం ఎండ్ అయిపోద్ది అనేసి మనం కూడా కొన్నిసార్లు అదే కోవలోనికి వెళ్ళి మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి అతనిలాగా మనం ఉండకూడదు. ఇక్కడ యేసుక్రీస్తు ఈ యొక్క 2వ వచనం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, ఈ యొక్క యేసుక్రీస్తు ఏ విధంగానైతే రూపాంతరం చెందిన తర్వాత అతని యొక్క వస్త్రములు, అతని యొక్క ముఖము ఏ విధంగానైతే సూర్యుని కంటే ఎక్కువ తేజస్సు కలిగిందిగా ఎలానైతే మారిపోయిందో, మనము కూడా క్రీస్తులో ఒక మహిమ కలిగినటువంటి వ్యక్తులుగా మనము మారిపోవాలి. క్రీస్తులోనికి ఒక మహిమ కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఎప్పుడు మారిపోతాం అంటే రూపాంతరము చెందినప్పుడు. నిజముగా రూపాంతరము పోతాము. మహిమ కలిగినటువంటి సంఘము మాత్రమే దేవుని యొక్క రాకడలో ఎత్తబడుతుంది. మహిమ కలిగినటువంటి సంఘానికి ఉండాల్సినటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి. అవి మనం ఈరోజు చూసుకొని క్లోజ్ చేసుకుందాము. దానికంటే ముందుగా ఈ యొక్క అనుభవాన్ని అనుభవించినటువంటి ఆ యొక్క పేతురు కానీ, ఆ యోహాను గారు కానీ కొన్ని మాటల ద్వారా దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. దాన్ని చూసుకొని మనం ముందుకెళ్దాము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ఎవరైనా చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. ఆయన మహత్యము నేను కన్నులారా చూసిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే శబ్దము మహిమయు ఆయన పొందగా పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. ఓకేనన్నా, చాలు. ఓకే. 1వ అధ్యాయం 17వ వచనం ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని శబ్దము ఆ మహా దివ్య మహిమ నుండి ఆయన వద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమే. ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. అదే ఆ యొక్క సిచ్యువేషన్ ఇక్కడ పేతురు గారు ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సీన్ మొత్తం కూడా వాళ్ళలో ఉండిపోయింది. ఎందుకంటే వాళ్ళు అనుభవించారు కనుక అతడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన యొక్క మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై. దేవుడు ఆది నుండోని, ఆదాము నుండోని ఇప్పటి వరకు కూడా మొదటగా ఆదామును తయారు చేసినప్పుడు ఒక మహిమ శరీరాన్ని అతనికి ధరించి ఒక మహిమతో అతన్ని నింపి అతని ఏదోని తోటలో పెట్టేసి ఆ యొక్క మహిమ చేత అతని మహిమ చేత నింపి ఆ దేవుడు చాలా ఒక స్నేహితుల్లాగా ఆదాము గారితో ఆ యొక్క మహిమ శరీరం అనేది వాళ్ళలో నుండి వెళ్ళిపోయింది. అది వాళ్ళకు దేవునికి వాళ్ళకు మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం అనేది తెగిపోయిన తర్వాత మరలా ఎప్పుడు అంటే కొత్త నిబంధన వచ్చిన తర్వాత మరలా దేవుడు ఆ యొక్క మహిమను దేవుడు ఈ యొక్క ఎవరు పేతురు గారు, యోహాను గారు, యాకోబు ద్వారా మరలా ఏంటంటే సంఘాన్ని పేతురు అనేటువంటి బండ మీద తన యొక్క సంఘాన్ని యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అతని యొక్క అంటే పేతురు గారి ద్వారా సంఘాన్ని ఏంటంటే మొదటగా స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఆ విధంగా మరలా కొత్త నిబంధన వచ్చిన తర్వాత సంఘం యొక్క అభివృద్ధిలో అదే మహిమ చేత ఇప్పటి వరకు కూడా ఏంటంటే ఆయన నింపుతూ ఉన్నాడు. అయితే ఈ యొక్క మహిమ కలిగినటువంటి సంఘముగా మరలా కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఈ యొక్క సంఘాన్ని దేవుడు తయారు చేయడం జరిగింది. ఈ యొక్క మహిమ కలిగినటువంటి సంఘములో యేసుక్రీస్తు ఏ విధంగానైతే రూపాంతరం చెందిన తర్వాత మహిమ చేత నింపబడ్డాడో మనము కూడా దేవుని యొక్క సంఘంలోనికి చేరిన తర్వాత అదే మహిమ చేత మనం కూడా నింపబడాలి. దేవుని యొక్క మహిమ కలిగినటువంటి సంఘం ఎలా ఉంటుంది అంటే ఉపదేశం అంటే వాక్యము కరెక్ట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇబ్బందులు, కష్టాలు, ఇరుకులు వచ్చినప్పుడు దేవుని వదిలేసేవారుగా ఉండరు. అగ్ని వంటి శ్రమలలో కూడా వాళ్ళు తాలుకొని జీవిస్తారు. ఇంకా ప్రార్థన జీవితంలో లోతైనటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారు. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా నడిపించబడతారు. ఇది ఏంటంటే మహిమ కలిగినటువంటి సంఘము. దీనికి మన రెఫరెన్స్ చూసుకొని క్లోజ్ చేసుకుందాము. యెషయా గ్రంథము, కావున యెహోవా నీతిని బట్టి
సంతోషము గలవాడై ఉమ్, ఉపదేశ క్రమం ఒకటి గనపరచి గొప్ప చేశాను. ఉమ్, ఆయనను ఈ జనం అపహరింపబడి దోపుడు సొమ్మాయను. ఉమ్, ఎవరైనా తప్పించుకోకుండా వారందరూ గుహలో చిక్కుబడి ఉన్నారు. ఉమ్. వారు బందీ గృహంలో దాచబడి ఉన్నారు. ఓకే నాన్న చాలు. 21 సరిపోద్ది. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడే ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్ప చేసెను. దేవుడు చాలా క్లియర్గా తెలియజేస్తున్న విషయం ఏంటంటే మరలా ఒకసారి చూడండి 21వ వచనము. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడే ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్ప చేసెను. ఉపదేశము అంటే దేవుని యొక్క వాక్యము అంటే ఏంటిదంటే దేవుడు ఎక్కువగా ఘనపరిచింది. దేవుడు ఎక్కువగా కోరుకునేది ఏంటంటే వాక్యానుసారంగా అంటే దేవుని యొక్క నడిపింపు. వాక్యం అంటే దేవుడన్న వాక్యమే, సత్యం అన్న కూడా ఏంటిదంటే వాక్యమే. ఈ యొక్క వాక్యము ద్వారా సంఘము కట్టబడాలి. మొదటగా క్రీస్తు పునాదిగా ఉండేసి ఆ యొక్క పేతురు అనేటువంటి బండ మీద నా సంఘాన్ని కడతా అంటే ఆ సంఘము పైన పేతురుకు అధికారాన్ని ఇచ్చాడు. అంటే సంఘంలోనికి ఇతర నశించున్నటువంటి ఆత్మలను సంఘంలోనికి చేర్చడం కొరకు అతనికి ఏంటంటే తాళపు చెవిని ఇచ్చాడు. అంటే అధికారాన్ని ఇచ్చాడు. సంఘంలోనికి ఇతరులు చేరాలి అంటే నార్మల్గా చేర్చబడరు. సంఘంలోనికి ఒక వ్యక్తి చేర్చబడాలి అని అంటే అతనుకున్నటువంటి సాతాను యొక్క బంధకాలన్నీ కూడా తెంపబడిన వాళ్ళు మాత్రమే సంఘంలోనికి చేర్చబడతారు. అయితే అటువంటి అధికారాన్ని ఒకటేసారి పేతురు గారు వాక్యాన్ని ప్రకటించినప్పుడు 2000 మంది 3000 మంది సంఘంలోనికి చేర్చబడ్డారు. అటువంటి అధికారాన్ని ఎవరికి ఇచ్చారు దేవుడు అంటే పేతురు గారికి మొదటగా ఇచ్చాడు. ఓకేనా. ఇక్కడ అందుకే దేని ద్వారా ఆ యొక్క అధికారాన్ని కూడా దేని ద్వారా పొందుకున్నాడు అని అంటే ఉపదేశము. అంటే దేవుని యొక్క వాక్యము చాలా బలమైనది. దేవుని యొక్క వాక్యము ఈ యొక్క మహిమ కలిగినటువంటి సంఘములో మొదటిగా ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే వాక్యము బలమైనదిగా ఉండాలి. వాక్యము 2 అంచెల ఖడ్గము. వాక్యము ఎటువంటి వ్యక్తినైనా మార్చగలదు. వాక్యము ఎటువంటి పాపమునైనా తీసివేయగలదు. వాక్యము ఎటువంటి జీవితాన్నైనా కూడా సరిచేయగలదు. అందుకనే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఉపదేశం అనేది ఆ యొక్క మహిమ కలిగినటువంటి సంఘానికి ఉపదేశం అనేది చాలా ప్రాముఖ్యమైనది కనుక ఉపదేశానుసారంగా అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా ఏ సంఘం అయితే జీవిస్తారో అది మాత్రమే ఏంటంటే మహిమ కలిగిన సంఘము. ఆ మహిమ కలిగినటువంటి సంఘము కొరకే దేవుడు ఆదామును తయారు చేశాడు. ఆదాములో మొదటగా దేవుడు చూసింది ఏంటంటే ఆ యొక్క మహిమ కలిగినటువంటి సంఘాన్ని. ఆ మహిమ కలిగినటువంటి సంఘము ఎవరంటే మనమే. ఓకేనా. ఎవరైతే దేవుని యొక్క రాకడలో ఎత్తబడేటువంటి సరి అయినటువంటి వాక్యము ఉండాలి. సరి అయినటువంటి వాక్యముతో పాటు రోమపత్రికలో ఇంకొక మాట ఉంటుంది, చదవండి. రోమపత్రిక 8వ అధ్యాయము 18వ వచనం ఎవరైనా చదవండి. రోమియోలకు రాసిన పత్రిక. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరి చూచు కనిపెట్టుతున్నది. ఏదైనా సృష్టి నాశనమును కొలువైన దాస్యముల నుండి విడిపింపబడి చాలు 18వ వచనం ప్రతి ఒక్కరు కూడా చూడండి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఈ యొక్క మహిమ కలిగినటువంటి సంఘానికి ఉండాల్సినటువంటి 2వ పాయింట్ ఏంటంటే ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకు అగ్ని వంటి శ్రమలు వస్తాయి. అగ్ని వంటి శ్రమలు అని అంటే ఆ భయంకరమైనటువంటి శ్రమలు వచ్చినా కూడా, ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనం ఎలా ఉండాలి అంటే యోబు గారు లాగా ఉండాలి. యోబు గారు అన్నటువంటి ఒక మాట చాలా ఏంటంటే అద్భుతమైనటువంటి మాట. మనకి యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం ఎవరైనా చదవండి. యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో ఆయన చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుచును. ఓకే నాన్న చాలు. 13వ అధ్యాయం 15వ వచనం ప్రతి ఒక్కరు కూడా చూడండి.
ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతును. ఈ మాట చెప్పగలగాలి. ఈ మాట ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎవరైతే ఈ లోకంలో తృణీకరించబడిన, కొట్టబడిన, ద్వేషించబడిన, అసహించబడిన, ఈ లోకంలో నలగగొట్టబడిన, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, మహిమ కలిగినటువంటి సంఘము ఏదైతే ఉందో ఆ మహిమ కలిగిన సంఘంలో ఎవరైతే ఉంటారో వారికే ఎక్కువగా కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడు మనం చెప్పవలసినటువంటి మాట ఏంటంటే, యోబు గారు ఏ విధంగానైతే చెప్పగలిగారో మనము కూడా ఆ విధంగా చెప్పగలగాలి. మరలా ఒకసారి చదవండి ఆ యొక్క వచనాన్ని, 15వ వచనాన్ని మరలా ఒకసారి. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. దేవుడు నన్ను చంపినా ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ దేవుడు నన్ను చంపేశాడు అనుకోండి, మనల్ని చంపేశాడు అనుకోండి, మనం ఎక్కడికి వెళ్తాము? ఆయన దగ్గరికి వెళ్తాము. ఒకవేళ చంపకుండా ఈ లోకంలో ఉంచాడు అనుకోండి, ఆయన పని చేస్తాము అంతే. కానీ దానికి మనం ఏంటంటే మరణానికి భయపడాల్సినటువంటి అవసరం లేదనే విధంగా ఇక్కడ చాలా క్లారిటీగా చెప్పాడు. ఎవరైతే మహిమ కలిగిన దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క మహిమ కలిగినటువంటి రూపాంతరం చెందినటువంటి అనుభవంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవి ఖచ్చితంగా ఆ సంఘంలో ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తులుగా ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడి, దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఇవన్నీ కూడా ఏంటంటే ఇబ్బందులు వస్తాయి. వచ్చినా కూడా ఏం చేయాలి అంటే యోబు గారి లాగా నిలబడాలి. ఇంకా ఏంటి అంటే లోతైనటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. మోషే గారు ఆ యొక్క పర్వతానికి వెళ్ళినప్పుడు 40 దినాలు రాత్రులు దేవునితో గడిపి ప్రార్థన జీవితాన్ని చక్కగా ఉండేసి అది ఒక కొండ దిగి వస్తుండగా అతని యొక్క ముఖాన్ని ఎవరు ఇజ్రాయేల్ ప్రజలు చూడలేకపోయారు. ఎందుకు అనంటే ఆయన యొక్క మహిమ, దేవుని యొక్క మహిమ చేత అతను నింపబడ్డాడు. అదేవిధంగా మనం కూడా ఏంటంటే లోతైనటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క మహిమ చేత మనం నింపబడతాము. దేవుని యొక్క మహిమ చేత మనం నింపబడినప్పుడు ఆయన యొక్క నడిపింపులో మనం ఏంటంటే దేవుని యొక్క మహిమ చేత మనం నింపబడినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే రూపాంతర అనుభవంలోనికి మనం వెళ్ళిపోతాము. రూపాంతర అనుభవంలోనికి వెళ్ళిపోయినప్పుడు మనలో ఇంకేమైనా లోటుపాట్లు ఉంటాయంటే ఏమి ఉండవు. మన జీవితం అన్ని విషయాలు ఏంటంటే సరైనటువంటి రీతిలో ఉంటుంది. రూపాంతర అనుభవంలోనికి లేనటువంటి వ్యక్తులు దేవుని యొక్క ప్రణాళికలో వెళ్ళాలి అని అంటే వెళ్ళలేరు. ఎందుకు అనంటే అది దేవుని యొక్క రూపాంతర అనుభవంలోనికి వెళితేనే మనకు దేవుని చిత్తం అనేది తెలుస్తుంది. దేవుని చిత్తం మనకు తెలిసినప్పుడే దాని ప్రకారంగా మనం జీవిస్తాము. అసలు ఆ అనుభవమే మనలో లేనప్పుడు మనం ఎలా దేవుని చిత్త ప్రకారంగా జీవించగలుగుతామంటే జీవించలేము. కాబట్టి రూపాంతర అనుభవం పొందిన వెంటనే నువ్వేంటంటే ఇవన్నీ కూడా మనలో ఉండాలి. ఇవన్నీ కూడా ఏ సంఘంలోనైతే ఉంటుందో ఆ సంఘం ఏంటంటే దేవుని యొక్క రాకడలో ఎత్తబడేటువంటి అవకాశము ఉన్నది. కొరింథీలకు రాసిన 2వ పత్రికలో కూడా ఇంకో మాట ఉంటుంది, చదవండి. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. అర్థము వల్ల ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఓకే నాన్న, చాలు. ప్రతి ఒక్కరు కూడా చూడండి, మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఈ యొక్క రూపాంతర అనుభవంలో ఉన్నప్పుడు ఈ యొక్క పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మనలో ఉంటుంది. పరిశుద్ధాత్మ మనల్ని ఎలా తీసుకెళ్తుంది అంటే మహిమ నుండి అధిక మహిమలోనికి తీసుకెళ్తుంది. మహిమ నుండి అధిక మహిమలోనికి మనం నడిపించబడాలి అంటే మనము మొదటగా రూపాంతరం చెందాలి. రూపాంతరంలో ఏ పోలికగా మనం మలచబడాలి అంటే క్రీస్తు పోలికలోనికి మనము మలచబడాలి. క్రీస్తు పోలికలోనికి మనం మలచబడినప్పుడు మనలో ఈ యొక్క పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మనలో ఉంటుంది. ఆయన యొక్క మహిమ మనలో ఉన్నప్పుడు ఆయన యొక్క మహిమ చేత మనం ఏం చేస్తామంటే నడిపించబడతాము. ఏ సంఘంలోనైతే ఆ యొక్క సంఘంలో ఈ యొక్క పాయింట్స్ అన్నీ కూడా ఉండాలి. సరి అయినటువంటి బోధనా విధానం ఉండాలి. ఆ యొక్క సంఘంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఏదేమైనా కూడా ఏంటంటే క్రీస్తు కొరకు నేను మరణించడానికైనా సిద్ధమైనటువంటి మనసును కలిగి ఉంటారు. ఇంకా ప్రార్థన జీవితాన్ని కరెక్ట్గా కలిగి ఉంటారు. పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడతారు. ఈ యొక్క ఎవరైతే రూపాంతరంలో అనుభవంలోనికి వెళ్తారో వారిలో ఇవన్నీ కూడా ఉంటాయి. కష్టాలు రాగానే సహనాన్ని కోల్పోయి ఇంకా దేవుని మీద ఆశను అంటే దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోయి విశ్వాసం లేనటువంటి మాటలు మాట్లాడుతూ మరలా వాళ్ళు భ్రష్టులు అయిపోయి మరలా లోకంలో కలిసే వాళ్ళు కూడా ఉంటారు.
అలా ఎందుకుంటారు అని అంటే వారు సరైనటువంటి సంఘంలో లేరు, సరైనటువంటి బోధన విధానం వారికి కరెక్ట్గా లేదు, కాబట్టి వారు తొలగిపోయేటువంటి అవకాశము ఉంటుంది. ఒకవేళ సరైనటువంటి బోధ వారికి అందించబడినా కూడా వాళ్ళ యొక్క విశ్వాసం కరెక్ట్గా లేకపోతే ఆ బోధన విధానం ఎంత కరెక్ట్గా ఉన్నా కూడా వాళ్ళ యొక్క జీవితం మారు మనసు చెందకపోతే దానికి మనం కూడా ఏం చేయలేదు. కాబట్టి ఎవరైతే రూపాంతర అనుభవంలోనికి వెళ్తారో, రూపాంతరము ఎవరైతే చెందుతారో వారిలో ఖచ్చితంగా ఏంటంటే ఇవన్నీ పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటే మాకు సరిపోద్ది. పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని చక్కగా నడిపిస్తున్నాడు, మాకు అన్నీ తెలియజేస్తున్నాడు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఒకటి ఉంటే సరిపోతుంది అంటే అది కుదరదు. మరలా ఓన్లీ నేను అన్ని శ్రమలను అనుభవిస్తున్నా కదా దేవుని కొరకు, అయినా కూడా నేను దేవుని వదిలిపెట్టకుండా దేవునిలోనే ఉంటున్నా కదా అనేసి అనుకుంటే అది కూడా సరిపోదు. ఇవన్నీ కూడా ఉండాలి. ఓన్లీ ప్రార్థన యొక్క జీవితాన్ని కలిగి ఉండేసి వాక్యం కరెక్ట్గా లేదనుకోండి, అలా కూడా ఏంటంటే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉండాలి. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి, వాక్యము లోతైనటువంటి అనుభవం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏంటంటే బలమైనటువంటి విశ్వాసాన్ని కూడా కలిగి ఉండాలి, బలమైనటువంటి విశ్వాసాన్ని కూడా కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా ఏంటంటే రూపాంతరానికి ఉన్నటువంటి పాయింట్స్. ఇవన్నీ కూడా దీంట్లో ఒకటి ఉండి ఒకటి లేకపోయినా కూడా మనం రూపాంతరం చెందినట్టే. సంపూర్ణంగా మనం ఎలా మలచబడాలి? క్రీస్తు పోలికలోనికి సంపూర్ణంగా మలచబడాలి. సంపూర్ణంగా మలచబడాలి అని అంటే ఇవన్నీ కూడా ఉండాలి. ఓన్లీ మనము బాప్తిసం ఒకటి బాప్తిసం తీసుకొని సంఘంతో సహవాసం కలిగి లేకుండా రొట్టె విరిచిటయందు మనం ఉండకుండా పరలోక రాజ్యానికి నేను చేరుకుంటాను అంటే ఎలా కుదురుతుంది? అలా కుదరదు. నువ్వు ప్రార్థన జీవితాన్ని నువ్వు బాప్తిసం ఎప్పుడైతే తీసుకుంటావో సంఘంతో సహవాసం కలిగి ఉండాలి, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి, రొట్టె విరిచిటయందు అవన్నీ కూడా చక్కగా పాల్గొనాలి, సత్క్రియలు కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా కలిగి ఉంటేనే మరలా చివరి వరకు అంతం వరకు నమ్మకంగా ఉండాలి. ఇవన్నీ కలిగి ఉంటేనే నువ్వు నిత్య జీవానికి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. నువ్వు సంపూర్ణ రూపాంతరంలోనికి వెళితే నీకు బలమైన వాక్యం ఉండాలి, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తట్టుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపింపాలి, ప్రార్థన జీవితాన్ని కూడా కలిగి ఉండాలి. ఇది ఏంటంటే సంపూర్ణమైనటువంటి రూపాంతరము. యేసుక్రీస్తులో ఇవన్నీ ఉన్నాయంటే ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆయన ధర్మశాస్త్రానికే ఆయనే ధర్మశాస్త్రం అయి ఉన్నాడు, ఆయనే ధర్మశాస్త్రం అయి ఉన్నాడు కనుక ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన కంప్లీట్గా నెరవేర్చిన తర్వాతనే కొట్టివేయడం జరిగింది. కొన్ని ఆజ్ఞలు తీసేశాడు, కొన్ని ఆజ్ఞలు చేంజ్ చేశాడు. కాబట్టి ఇలా ఏంటంటే యేసుక్రీస్తులోనికి మనం మలచబడాలంటే ఖచ్చితంగా మనం ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. ఆయనలోనికి సంపూర్ణంగా మనం మలచబడాలి. సంపూర్ణంగా ఇంకా ఏం కొరతలు ఉండదు. మన యొక్క చూపులో, మన యొక్క మాటలో, మన యొక్క ప్రవర్తనలో అన్ని విధాలుగా మనం ఎలా ఉండాలి? రూపాంతరం చెందినట్టు. ఆ రూపాంతరం నిజముగా చెందితే మన యొక్క అంతరంగ పురుషుడు ప్రకాశిస్తాడు. మన యొక్క అంతరంగ పురుషుడు ఎలా ఉంటాడు అని అంటే ఇక్కడ యేసుక్రీస్తు యొక్క ముఖం ఏ విధంగానైతే ప్రకాశించిందో ఆ విధంగా మన అంతరంగ పురుషుని యొక్క ముఖం అంటే మన యొక్క అంతరంగం కూడా ఎలా ఉంటుంది అంటే ప్రకాశిస్తుంది. అంతేకాకుండా మన యొక్క వస్త్రాలు మన యొక్క అది బాహ్యంగా కాదు, మనం బాహ్యంగా మనం తెల్లబట్టలు వేసుకొని మన యొక్క క్రియలు కరెక్ట్గా లేకుంటే మన పరిశుద్ధులము. కొంతమంది తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన పరిశుద్ధులుగా ఫీల్ అయిపోతాడు. అది కాదు. నువ్వు తెల్ల బట్టలు వేసుకున్నా, నువ్వు నల్ల బట్టలు వేసుకున్నా, నువ్వు ఏ కలర్ బట్టలు వేసుకున్నా కూడా నీ అంతరంగ పురుషుడు కరెక్ట్గా లేకపోతే అది వృధానే. కాబట్టి నీ హృదయం అనేది ఎలా ఉండాలి అంటే ఈ విధంగా తెలుపుగా ఉండాలి అంటే ఎటువంటి పాపము ఉండకూడదు. ఆ పాపం మరలా తీసివేయాలి అంటే గొర్రెపిల్ల రక్తం ద్వారానే అది తీసివేయబడుతుంది. కాబట్టి క్రీస్తు రక్తంలో మనకున్నటువంటి ప్రతి పాపాన్ని మనం కడుక్కోవాలి. ఇప్పుడు మనం బట్టల్ని ఎలా వాష్ చేస్తాం? మొదటిది బ్రష్, ఆ మరకలు పోయేంత వరకు కూడా ఏంటంటే బ్రష్తో రాకుతూ ఉంటాం. బ్రష్తో రాకి ఆ మరకపోయేంత వరకు కూడా దాన్ని శుభ్రపరిచి ఆ తర్వాతనే మనం ఏం చేస్తాం? ఇంకా దాన్ని పిండి జాడిచ్చి మరలా పిండి ఎండేసి నా తర్వాత అది ఏంటంటే తెల్లగా మారిపోతుంది. అదేవిధంగా మనము కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు కూడా అన్ని విధాలుగా మనకు అనుభవం ఉండాలి. మన హృదయానికి ఉన్నటువంటి మలినాలు, మన యొక్క హృదయానికి ఉన్నటువంటి మలినాలన్నీ పోయి మనం కూడా ఒక తెల్లటి వస్త్రాలు కలిగినటువంటి ఆ యొక్క ప్రకాశించే వ్యక్తులుగా మనం కనిపించాలి, మనం ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనం కూడా ఏం చేయాలి? నానబెట్టబడాలి, బ్రష్తో రాకబడాలి, జాడియబడాలి, పిండబడాలి. అన్ని విధాలుగా మనం ఏం చేయాలంటే అవన్నీ కూడా తట్టుకోవాలి. అవన్నీ కూడా తట్టుకున్నప్పుడే మనము కూడా ఒక తెలుపు కలిగినటువంటి అంటే అది పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తులుగా మలచబడతాము. అలా మలచబడినప్పుడే కంప్లీట్గా మన రూపాంతర అనుభవంలోనికి వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళినట్టు అని అంటే క్రీస్తు యొక్క పోలికలోని కంప్లీట్గా మలచబడినప్పుడు మాత్రమే రూపాంతరంలోనికి వెళ్ళినట్టు. దాంట్లో మనలో
మనలో ఏ మిస్టేక్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకొని ఇంకా ఇవన్నీ కూడా నా నుండి నేను తీసేసుకుంటాను. నేను క్రీస్తు రూపంలోనికి మలచబడతాను, నేను క్రీస్తు పోలికలోనికి వస్తాను. ఇంకా ఈ యొక్క పాపం నాలో ఉండనియను. నాలో ఉన్నటువంటి పాపం ఏంటిది? నేను అబద్ధాలు ఆడుతున్నాను, దొంగతనాలు చేస్తున్నాను, లేకపోతే అది ఒంటరిగా ఉన్నప్పుడు అసభ్యకరమైనటువంటి వీడియోస్ చూస్తున్నాను. సువార్తను ప్రకటించకపోవడం కూడా పాపమే. మనం ఏమనుకుంటా అంటే ఏదన్నా ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి చంపితేనే పాపము, లేకపోతే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితోటి వ్యభిచారం చేస్తేనే పాపము, లేదా నరహత్య చేస్తేనే పాపం అని మనం అనుకుంటాం. కానీ సువార్తను ప్రకటించకపోవడం కూడా పాపమే. కాబట్టి సువార్తను ప్రకటించకుండా పాపం చేస్తున్నావా, లేకపోతే నీ కుటుంబ సభ్యులకే సువార్తను ప్రకటించకుండా పాపం చేస్తున్నావా, సమయాన్ని ఉన్న కూడా దేవుని కోసం ఉపయోగించకుండా సమయాన్ని వృధా చేయడం కూడా పాపమే. కాబట్టి ఇవన్నీ కూడా మనలో ఉండకుండా ప్రతిదీ కూడా మనం సరి చేసుకుంటూ క్రీస్తు పోలికలోనికి కంప్లీట్గా మనం ఏం చేయాలి, రూపాంతరం చేయాలి. ఇప్పుడు మన మీరులో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి, రూపాంతరం చెందినటువంటి వ్యక్తులు ఏంటంటే లేదు. మనం ఎవ్వరం కూడా రూపాంతరం చెందలేదు. ఎందుకు చెందలేదు అంటే అన్ని విషయాలలో మనం ఇన్పర్ఫెక్ట్, అంటే దేంట్లో కూడా పర్ఫెక్ట్గా లేము. అన్నిట్లో కూడా ఇన్కంప్లీట్గా సగం చేసి సగం మనం కూడా ఉన్నాం. కాబట్టి అలా మనం ఉండకూడదు. 3వ వచనం ఒకసారి చూడండి. ఇదిగో మోషేయు ఏలీయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియో, మోషకు ఒకటియో, ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలు కట్టదు అని యేసుతో చెప్పాను. అతడు ఇంకొన్ని మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించును, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ యొక్క మేఘం నుండి పుట్టెను. ఇక్కడ ఎవరు? పేతురు గారు సరికే ఈయన మరలా టీచింగ్ చేస్తున్నాడు. అక్కడ బోధకుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన చెప్పింది వాళ్ళు వినాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? తొందరపాటు ఎక్కువ. కొంతమంది ఏంటిది, ఇంకా చర్చిలో మ్యూజిక్స్ పెట్టగానే ఇంకా గంతులేస్తూ ఉంటారు. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ మహిమను, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రకాశం అదంతా కూడా పేదరు గారికి చూసేసరికి తట్టుకోలేకపోయి ఇంకేంటంటే మనం ఇక్కడే ఉండిపోదాం, ఇంకా యేసుక్రీస్తు వచ్చినటువంటి పని వర్క్ మర్చిపోయిండు, ఆయన వచ్చినటువంటి వర్క్ కూడా మర్చిపోయిండు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆ వర్క్ ఆయన ద్వారా కూడా చాలా వర్క్ ఉంది. ఆయన ద్వారా కూడా దేవుని యొక్క పరిచర్య జరిగేది చాలా ఉంది. కానీ ఆయన వచ్చినటువంటి వర్క్ను మర్చిపోయాడు. అక్కడ యేసుక్రీస్తు వచ్చినటువంటి వర్క్ను కూడా మర్చిపోయేసి ఏంటంటే మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు మనం కూడా అంతే, మన ఈ లోకానికి వచ్చినటువంటి వర్క్ను మొత్తం వచ్చినటువంటి వర్క్ను పక్కన పెట్టేసి మన ఈ లోకంలో ఏదో సంపాదించుకోవడం కొరకు, ఏదో కూడబెట్టుకోవడం కొరకు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. పేదరు గారిలాగా మనం కూడా తొందరపడుతూ ఉంటాం. ఎందుకు నా ఫ్యూచర్ ఎలా, ఇంకా నేను డబ్బులు సంపాదించుకోవాలి, ఇంకా నా కోసం ఇది ఉండాలి, అది ఉండాలి. అవన్నీ సంపాదించుకున్నాక నువ్వు మరణిస్తావు. అవన్నీ సంపాదించుకున్నాక మరణించినావు. అక్కడ నుండి ప్రభు యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీనమును తన మహిమ గల శక్తికి సమరూపము గల దానిగా మార్చును. ఓకే సిస్టర్, చాలు సిస్టర్. ఓకే, మ్యూట్లో పెట్టేసుకోండి. మన పౌరస్థితి ఎక్కడ ఉందంటే పరలోకం ఉంది. మనం ఈ లోకంలో ఇక్కడ పరదేశులుగా ఉన్నాం కాబట్టి ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు. కానీ అక్కడ పేతురు గారు ఎలా ఆలోచిస్తున్నారంటే అదే శాశ్వతం అన్నట్టుగా అక్కడ మాట్లాడుతున్నాడు. వెంటనే అతని యొక్క మాటలకి అక్కడ వెంటనే దేవుని యొక్క ఆ యొక్క మేఘము, ప్రకాశమైనటువంటి మేఘం వచ్చేసి వాళ్ళని కమ్ముకొని మీరు ఎవరి మాటను వినాలి అంటే దేవుని యొక్క కుమారుని మాటను విని ఆయన నడిచినటువంటి మార్గంలో మీరు నడవాలి అనేసి వెంటనే అక్కడ చెప్తుంది. ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టింది. శిశువులు ఆ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి ఎదుగు వచ్చి వారిని ముట్టి లేని భయపడకూడని చెప్పాను. వారి కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునో వారికి కనబడలేదు. మీరు ఎవరిని ఫాలో అవ్వాలంటే యేసుక్రీస్తుని మీరు ఫాలో కావాలి అనేసి అక్కడ దేవుని యొక్క ఆయన యొక్క స్వరము వినిన వెంటనే వాళ్ళకు భయపడేసి, ఎందుకు అని అంటే అక్కడ పేతురు గారు అన్నటువంటి ఆ యొక్క దేవుడు ఆయనకి ఏం చేయాలో అంత తెలుసు. ఆయన రావాల్సినటువంటి వర్క్ నేను ఖచ్చితంగా చేయాలి, మనం వచ్చినటువంటి వర్క్ను మనం కూడా ఖచ్చితంగా చేయాలి. అక్కడ ఉండడం కొరకు మనం రాలేదు, మనం కూడా ఈ లోకంలో ఉండడం వరకు మనం రాలేదు. కాబట్టి వెంటనే వాళ్ళు భయపడేసి అక్కడ భయపడిపోయి ఆయన దగ్గర మోకరిల్లగానే యేసుక్రీస్తు మరలా వాళ్ళని బలపరుస్తాడు. కాబట్టి ఆ విధంగా మనం కూడా ఏంటంటే రూపాంతర అనుభవంలోనికి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా మనం ఉన్నటువంటి స్థితిని మనం గమనించుకోవాలి. వాక్యము మనలో కరెక్ట్గా ఉందా, వచ్చినటువంటి సమస్యలను కరెక్ట్గా మనం దాన్ని స్వీకరిస్తున్నామా, ప్రార్థన జీవితాన్ని మనం ఎలా కలిగి ఉన్నాము, ఇవన్నీ కూడా మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ నడిపింపు మనలో ఉందా లేదా, నేను కంప్లీట్గా క్రీస్తు యొక్క పోలికలో ఉన్నానా, లేకపోతే సగం అటు సగం ఇటు ఉన్నానని మనం పరీక్షించుకొని కంప్లీట్గా రూపాంతరం పొందే వ్యక్తులుగా ఉండాలి. తొందరపాటు కలిగి ఎవరు పేతురులాగా ఆలోచించకూడదు. ఓకేనా? దేవుడి వాక్యం మీ హృదయంలో ఫలింపచేయనుగాక. విత్తబడిన వాక్యం కొరకు మన మధ్యలో ఉన్నటువంటి హానోకు బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు.
లాస్ట్ సెక్షన్ విజయ సిస్టర్ గారు నడిపిస్తారు. దేవుడు ఆయనకి ఏం చేయాలో అంత తెలుసు. ఆయన రావాల్సినటువంటి వర్క్ నేను ఖచ్చితంగా చేయాలి, మనం వచ్చినటువంటి వర్క్ను మనం కూడా ఖచ్చితంగా చేయాలి. అక్కడ ఉండడం కొరకు మనం రాలేదు, మనం కూడా ఈ లోకంలో ఉండడం వరకు మనం రాలేదు. కాబట్టి వెంటనే వాళ్ళు భయపడేసి అక్కడ భయపడిపోయి ఆయన దగ్గర మోకరిల్లగానే యేసుక్రీస్తు మరలా వాళ్ళని బలపరుస్తాడు. కాబట్టి ఆ విధంగా మనం కూడా ఏంటంటే రూపాంతర అనుభవంలోనికి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా మనం ఉన్నటువంటి స్థితిని మనం గమనించుకోవాలి. వాక్యము మనలో కరెక్ట్గా ఉందా, వచ్చినటువంటి సమస్యలను కరెక్ట్గా మనం దాన్ని స్వీకరిస్తున్నామా, ప్రార్థన జీవితాన్ని మనం ఎలా కలిగి ఉన్నాము, ఇవన్నీ కూడా మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ నడిపింపు మనలో ఉందా లేదా, నేను కంప్లీట్గా క్రీస్తు యొక్క పోలికలో ఉన్నానా, లేకపోతే సగం అటు సగం ఇటు ఉన్నానని మనం పరీక్షించుకొని కంప్లీట్గా రూపాంతరం పొందే వ్యక్తులుగా ఉండాలి. తొందరపాటు కలిగి ఎవరు పేతుర్లాగా ఆలోచించకూడదు. ఓకేనా. దేవుడి వాక్యం మీ హృదయంలో ఫలింపచేయనుగాక. విత్తబడిన వాక్యం కొరకు మన మధ్యలో ఉన్నటువంటి హానోకు బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. లాస్ట్ సెక్షన్ విజయ సిస్టర్ గారు నడిపిస్తారు.